మ్యాట్రిక్స్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టీవీని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే అండి. నా పేరు డాక్టర్ వివేక్. రైతులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా మొదటి ప్రశ్న, వైరస్ వచ్చిన చెరువును ఎంత త్వరగా హార్వెస్ట్ చేయడం మంచిది? సో వైరస్ వచ్చినప్పుడు మరణాల రేట్ అనేది ఎలా ఉంటుంది అనేది మీ మొదటి ప్రశ్న అండి. సో ఇక్కడ ఏంటంటే వైరస్ సోకినప్పుడు చెరువులో ఫిష్ మరణాల రేటు పెరుగుతుంది అనే విషయం గ్రహించాలి. ఇప్పుడు పరిస్థితి అదుపులోకి రానంత వరకు హార్వెస్ట్ వేగంగా చేయడం మంచిదండి. దీన్ని ఇక్కడ ఏంటంటే ప్రస్తుత పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి చేపల ఆరోగ్య స్థితిని ఆధారంగా మనం నిర్ణయించుకోవాలి. మీ యొక్క రెండవ ప్రశ్న, వాటర్ మార్పిడి చేసుకున్న తర్వాత ఈడిటిఏని ఇవ్వవచ్చా? అవును, ఇవ్వచ్చండి. వాటర్ మార్పిడి చేసిన వెంటనే ఈడిటిఏని ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇది నీటిలో ఉన్న హానికరమైనటువంటి లోహాలు ఏవి ఉంటే వాటిని తొలగిస్తుంది. ఆ విషయంలో సహాయపడుతుంది బాగా. అయితే ఇక్కడ మీరు డోసేజు, సమయము చాలా జాగ్రత్తగా పాటించాలి. ఆ రెండు విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. మూడవ ప్రశ్న, ఆక్సిజన్ కి ఇప్పుడు టాబ్లెట్ కి పౌడర్ కి తేడా ఏమిటి? ఏది ఎప్పుడు వాడుకోవాలి? జనరల్ గా మనం టాబ్లెట్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి, చాలా వేగంగా మనం తొందరగా ఆక్సిజన్ లెవెల్స్ పెంచాలి అనుకుంటే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాలండి. మరి పౌడర్ ఏంటంటే దీర్ఘకాలికంగా ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచుకోవాలి. ఓకేనండి. అటువంటి టైంలో అంటే సమతుల్యతను కాపాడడానికి, నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి లాంగ్ టైం పర్పస్ లో మనం దాన్ని ఉపయోగించాలండి. సో మీ యొక్క నాలుగవ ప్రశ్న, లైమ్ ఏ సమయంలో ఇచ్చుకుంటే మంచిది? జనరల్ గా ఉదయం గానీ సాయంత్రం వేళలు ఏంటంటే లైమ్ ఇవ్వడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఆ సమయంలో నీటి pH స్థాయిలు ఎలా ఉంటాయంటే ఒక మితంగా ఉంటాయి అనమాట. లైమ్ అందించిన ప్రయోజనం మనకు త్వరగా కనిపిస్తుంది. ఐదవ ప్రశ్న ఏంటంటే, శానిటైజర్లు చెరువులో వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు సరైన మోతాదును మాత్రమే వాడాలి. ఫస్ట్ విషయం ఏంటి అది గుర్తుపెట్టుకోండి. అధిక మోతాదులో వాడినట్లయితే చేపల యొక్క ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుందండి. శానిటైజర్ వాడడానికి ఏంటంటే ముందు తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మీరు పరిశీలించాలి. ఓకేనండి. అలాగే చెరువులో ఉన్నటువంటి నీటి ప్రవాహం నిలిపివేయకుండా కంటిన్యూగా ఉండేటట్టుగా చూసుకోండి. సో ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయండి. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.